ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఆ మధు మన ఇంటిని తలకిందులు చేసే వరకు మనం ఏదో ఒక చేయాలి అంటే అని అలా ఎప్పటికీ జరగదు. ఆ మధుకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. చెప్పు మధు, ఏదో మాట్లాడదామని చెప్పావు, అది అని అంటుంటే దానికన్నా ముందు నేనే ఒకటి చెప్పాలి, ఆగు అని. సారీ, నిన్న చిన్ని మీద కోపంతో నీ మీద అరిచాను ఇష్టం వచ్చినట్లు. నువ్వు సారీ చెప్పడం కాదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే నీ బాధ నాకు షేర్ చేసుకోనికి వచ్చిన నీ మనసులో నాకు మంచి ప్లేస్ ఉందన్నమాట. చిన్నికి దీనికన్నా గొప్ప ప్లేసే ఇచ్చాను, కానీ పోగొట్టుకుంది. ఇప్పుడు మాట్లాడదామని పిలిపించినావు ఎందుకోసం అని అంటే చిన్ని గురించి మాట్లాడదామని అనుకున్నాను అని అంటే నీకు చిన్ని మీద ఉన్న కోపమా అసహ్యం అంటే పీకల దాకా కోపం అని అంటాడు. చిన్నేం తప్పు చేసింది? వాళ్ళ అమ్మ చేసింది. కళ్ళ ముందు సాక్ష్యాలన్నీ చూశాను కదా అని అంటది. అంటే ఒక్కొక్కసారి కళ్ళ ముందు సాక్ష్యాలు గిట్ట నమ్మలేకపోతాం మనము అని. మన కళ్ళు గిట్ట మోసం చేసాయి. మన కంటి ముందు కనపడ్డాయని నిజాలు కాదు, కంటికి కనబడేదంతా అబద్ధం కాదు. ఆ చిన్ని వాళ్ళమ్మ మా అమ్మని చంపిందని నేను పసివాడగా ఉన్నప్పుడే మా అమ్మకు నాకు దూరం చేసింది ఆ చిన్ని వాళ్ళమ్మ. చిన్నప్పుడే మా అమ్మని చంపేసింది ఆ చిన్ని వాళ్ళమ్మ. ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అని అంటే మధు అంటుంది, నాకు కూడా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అని మనసులో అనుకుంటుంది. నా అదృష్టం బాగుండి మా పిన్ని నన్ను ఒక అమ్మలాగా పెంచింది. కూల్ మ్యారీ కూల్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నీ ఆవేశమే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. చిన్ని వాళ్ళమ్మ మీ అమ్మనే చంపింది అనుకుందాం. ఇన్ని నాళ్ళు నువ్వు ప్రేమించిన చిన్నిని ఇలా అసహించుకోవడం కరెక్టేనా? మనుషులకు మాత్రమే చావు పుట్టుక ఉంటుంది, కానీ ప్రేమకు మాత్రం పుట్టుక తప్ప చావు ఉండదు. చిన్ని మీద ఉన్న నీ ప్రేమ నీ మనసులోంచి చావదు అని నాకు నమ్మకం ఉంది. నువ్వు చిన్ని మీద పెంచుకున్న ప్రేమే ఆ ప్రేమనే నీ కోపాన్ని తగ్గిస్తుందని నాకు నమ్మకం ఉంది. చిన్ని మీద ఉన్న ప్రేమనే నువ్వెంత దూరం చేయాలనుకుంటున్నావో అంత దగ్గర చేస్తుందని నేను నమ్ముతున్నా. అది ఎప్పటికీ జరగదు. చిన్ని అనే మనిషి నా లైఫ్లోకి రానివ్వడు. మ్యారీ, నీ ఫ్రెండ్గా ఒక మాట చెప్పానా? చెప్పు మధు. ఫ్రెండ్గా నీకు ఎంత మంచి చేసినా దానికి ఆనందపడి దాన్ని మర్చిపోయినా ఏం పర్లేదు. జరిగిన చెడుని పదే పదే ఆలోచిస్తూ పదే బాధపడితే మంచిది కాదు. చిన్ని మీద నీ కోపం ఉంది కాబట్టి నీకు పదే గుర్తుకొస్తుంది. అలా బాధ పెడుతూ ఉంటుంది. అలా బాధపడిన వెంటనే నువ్వు నా దగ్గరకు వచ్చేసి నేను ఒక ఫ్రెండ్లా నీ బాధను తగ్గించడానికి ట్రై చేస్తాను. ఈ మాట చెప్తామనే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ మధు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా లక్కీ అని అలాగే చిన్ని లాంటి ఫ్రెండ్ని ప్రేమించడం నేను ఒక బ్యాడ్ లక్ అన్నమాట. ఎంత చెప్పినా మ్యాడీ ఏంటి వినట్లేదు. ఎలా పరిష్కరించాలి ఈ సమస్యని? నాన్న ఎక్కడ ఉన్నాడో తెలీదు. నాన్న తెలిస్తే నాన్నకు అడగొచ్చు ఈ సమస్య ఏంటి. వెంటనే హాఫ్ టికెట్ని కలవాలి. హాఫ్ టికెట్ ఇంకా రౌడీలు కలిసి అన్నను ఎట్లయినా విడిపియాలి అని అంటే అది చాలా కష్టం. అంటే కష్టమైన నష్టమైన అన్నను ఎట్లయినా విడిపియాలి అని అంటాడు హాఫ్. చిన్ని వాళ్ళ నాన్నని కలవడం కోసం ఎంత తపన పడుతుందో మీకు తెలీదు. అలాగే బాలరాజు అన్న గిడ్డ చిన్నిని కలవాలని చాలా బాధపడుతుండు. చిన్నిని అన్నని కలపకపోతే పెద్ద ప్రమాదం ఉందని నాకు అర్థమవుతుంది. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే వెంటనే బయటికి తీసుకురావాలి. చిన్నికి రక్షణ కవచంగా నిలబడాలి. చిన్ని ప్రాణాల కన్నా మన ప్రాణాలు లెక్కలేవని వెళ్ళాలి. బాలరాజు కట్టేసిన ప్లేస్కి వెళ్తే అక్కడ బాలరాజు ఉన్నాడు. అంటే ఈ దేవగారు ప్లేస్ మార్చిండన్నమాట అని అంటాడు. తర్వాత మనం మధు కాల్ చేసి చిన్ని చెప్పు చిన్ని అని అంటే నువ్వు వెంటనే కలవాలి, హాఫ్ టికెట్ వెంటనే వస్తావా అని అంటే సరే అమ్మ వస్తున్నా అని. మన మ్యాడీ హాల్లో కూర్చొని చిన్ని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ వినుకుంటూ కూర్చుంటే అప్పుడే వరుణ్ వస్తాడు. ఏం బావా అలా ఉన్నావు, ఏమని చెప్పు జరిగింది ఏంటి చెప్పానంటే చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపింది అని అంటాడు. అయితే దానికి చిన్ని మీద నీకెందుకు కోపం అని అంటే చిన్నికి తెలిసి గిట్ట నాకు చెప్పలేదు చిన్నప్పుడు అంటే చిన్నికే తెలుసో లేదో నువ్వెందుకు అలా నిర్ణయం పడుతున్నావు? చిన్నిని కలిసి మాట్లాడి ఏం జరిగిందో తనకు తెలిసిందో లేదో అని అడుక్కొని అప్పుడు లాస్ట్కి నిర్ణయం తీసుకో అని ఇన్ని రోజులు చిన్నిని కలవాలని ఎంతో వెతికావు, కానీ ఇప్పుడు నిజాలు ఏంటో తెలుసుకోవడం కోసం నువ్వు చిన్నిని కంపల్సరీ కలవాలి అని వరుణ్ చెప్తాడు. చిన్నితో మాట్లాడాలి, నిజాలేమో అప్పటి వరకు తెలియదు అని వరుణ్ చెప్తాడు. నిజాలు తెలుస్తాయి కానీ అపార్థాలు పోవు, ఆవేశాలు పోవు అని నా మాట విని నువ్వు చిన్ని మీద కోపాన్ని అసహ్యాన్ని పెంచుకోకు. అయినంత త్వరగా నేను చిన్నిని కలిసేటట్లు చేస్తాను, మీ ఇద్దరిని కలిపి మాట్లాడేటట్లు చేస్తాను. అప్పటి వరకు నువ్వు తొందరగా ఏ నిర్ణయాలు తీసుకోకు బావా. చిన్ని గురించి నెగటివ్గా ఆలోచించకు, సరేనా అని అక్కడి నుంచి వెళ్ళిపో. నాగవల్లి అంటుంది, ఈ మధుకి ఎప్పుడైనా చెక్కు పెట్టాలి, లేదంటే మా చిన్ని మీద కోపం అంతా పోగొడుతుంది మ్యాడీకి. ఎలాగలాగో నేనే చిన్నినని చెప్పి వాడిని సొంతం చేసుకుంటుంది అని నాగవల్లి. మళ్ళీ అది లైఫ్లోకి రాకుండా చావు దెబ్బ కొట్టాలి అని నాగవల్లి మనసులో అనుకుంటుంది. లోకి వచ్చి పిన్ని అని అంటది. నువ్వు పిన్ని అని పిలవకు, నీకు వరుణ్తో వరుస కలిసినట్టు నాతో వరుస కలవదు, నువ్వు అలా పిలవకు, నాకు ఇష్టం ఉండదు అని చెప్తుంది. ఎందుకంటే అలా అంటున్నారు? నేను చిన్ని ఎవరో నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరిని కలవకుండా ఎంత ట్రై చేస్తున్నాను.
నీకెంతో హెల్ప్ చేయాలనో అంత హెల్ప్ చేస్తున్నాను కదా ఆంటీ, ఎందుకు అంత కోపం నా మీద? మీకు నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పు? నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆంటీ అంటే, ఏం చెప్పినా చేస్తావా అంటే, చేస్తాను ఆంటీ అని అంటే, సరే నా బెడ్రూమ్లోకి వెళ్ళి నాకు ఇంపార్టెంట్ అయిన వస్తువు తీసుకురా వెళ్ళు అని అంటే, సరే ఆంటీ తీసుకొస్తానని బెడ్రూమ్లోకి వెళ్తుంది, అందరూ వెతుకుతుంది. వెతకగానే ఆంటీ మీరు ముఖ్యమైనదని చెప్పారు కదా, ఏం తేవాలో చెప్పలేరు అంటే, సరే వెళ్ళి వాచ్ తీసుకురా అని అంటది. ఈ వాచ్ ఆంటీ, ఆ వాచ్ ఆంటీ అని అన్ని వాచ్లు తీసుకొచ్చి చూపిస్తాను అనమాట. అయితే ఎక్కి దిగడం వల్ల నువ్వేం నేర్చుకున్నావు అని అంటది. ఆయాసం వస్తుందని నేర్చుకున్నాను ఆంటీ అని అంటే, ఇంకోటి గిట్ట నేర్చుకో, ఎవరికైనా ఏమైనా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాలి, ఏ వాచ్ కావాలి, ఎలాంటి వాచ్, ఏ టైప్లో వాచ్ కావాలి, ఏ కలర్ వాచ్ కావాలి అని అడిగితే నీకు టైం సేవ్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల నాకే అన్నీ తెలుసు అని చెయ్యొద్దు అని అంటది. ఈ అంత కామన్ సెన్స్ లేని వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావు? నీ మీద కోపం ఎలా పోతుంది అనుకుంటున్నావు? నాకు కామన్ సెన్స్ ఉందో లేదో తర్వాత నాగవల్లి, నేను ఒకసారి నాకు వరుణ్ తాళి కట్టిన తర్వాత నేను ఇంటి కోడల్ని అయిపోయాను. నేను ఇంటి కోడల్ని ఎలా చేయాలో అలా చేస్తానని నాగవల్లి అంటే, అప్పుడే వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. రాగానే ఏంటి నువ్వు నాగవల్లి ప్లేస్లో కూర్చున్నావు, అక్కడ కూర్చోవద్దంటే, కాలు నొప్పి లేసిందని కూర్చున్నానంటే, నువ్వు ఏమైనా నువ్వు అక్కడ కూర్చోవద్దు, అది నాగపల్లి ప్లేస్, ఒక పులి ఆమె, నువ్వు ఒక మేకవి అని అంటది. మేకలాగా ఉండాలి, లేదంటే ఆ పులికే బెల్లైపోతుంది. హాఫ్ టికెట్ ఇంకా మధు మాట్లాడుకుంటాడనమాట. ఏమనంటే, అమ్మకు ఊహించలేని నింద పడింది హాఫ్ టికెట్, నీకు తెలుసు, నాకు తెలుసు, నాన్నకు తెలుసు, అమ్మ జైల్లో ఉందని. చిన్నప్పటి నుంచి నాకు ఒకే ఒక కోరిక ఉండేది, పెద్దగా అయ్యాక నేను లాయర్ అయ్యి అమ్మని నిర్దోషి అని నిరూపించాలని. అమ్మ నా నుంచి దూరం అయిపోయింది, నా గతానికి నేను కూడా దూరం అయిపోయి, ఇన్నేళ్ల తర్వాత అమ్మ నిర్దోషి అని నిరూపించే బాధ్యత నా మీద పడింది. ఎలాగలాగో అమ్మ నిర్దోషి అని నిరూపించాలి. అమ్మని నిందిస్తూ అలా మాట్లాడింది ఎవరమ్మా? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడెవరు తీసుకొచ్చి నిన్ను ఇంత బాధ పెడుతున్నారు కదా, దుర్మార్గులు ఎవరు చెప్పమ్మా? వాని పిసికి చంపేస్తాను, ఎవడో చెప్పువాళ్ళు. తప్పు హాఫ్ టికెట్, అలా మాట్లాడవద్దు. వాడు అలా మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడకుండా ఎలా ఉంటుంది? తను తెలియక అలా మాట్లాడరు, తెలిసిన మనం ఇలా మాట్లాడకూడదు హాఫ్ టికెట్. సరే అమ్మ గురించి అలా మాట్లాడింది ఎవరు? మహి, దేవేందర్ వర్మ వాళ్ళ కొడుకు మహీనా? అవును, వాళ్ళ ఇంట్లో వాళ్ళే సాక్ష్యాలన్నీ చూపించారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పాక, సాక్ష్యాలు చూపించాక వాళ్ళ అమ్మనే మా అమ్మనే చంపిందని చిన్నిని అసహించుకుంటున్నాడు మహి.